This is entrance to Nallamala forest, which is near to my village, Madhavanpalli. ఫ్రెండ్స్, ఇది కచ్చకాయల చెట్టు. సో ఇక్కడ కచ్చకాయలు ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇదే కచ్చకాయ. సో వీటితోటి మనం అచ్చన్నల ఆట ఆడతారు, చూడవచ్చు. అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, మొత్తం ముళ్ళు ఉన్నాయి. సో చూడవచ్చు, ఇవన్నీ కచ్చకాయ చెట్లే, అన్నీ చిన్నవి చూడవచ్చు. అయితే వీటిని మనము టీఎల్ఎంగా కూడా తీసుకుపోయి వాడుతున్నాం, కౌంటింగ్ కోసం, దాంట్ల కోసం. సో ఇవన్నీ కూడా కచ్చకాయ చెట్లు. సో ఇదేంటంటే బార్డర్. సో ఫారెస్ట్కి బార్డర్గా మొత్తం గుంత తవ్విరు ఇక్కడ. సో ఈ గుంత తవ్వితే ఆ గుంత గట్టెమ్మటి ఫారెస్ట్ వాళ్ళే దీన్ని ఈ చెట్లను నాటిరు. సో ఇది ఇప్పుడు ఎంట్రెన్స్ అన్నట్టు మా ఊరి పక్కల, మాధవన్పల్లి పక్కల ఉన్నటువంటి ఎంట్రెన్స్ ఇది. ఇటు నుంచి పోతేనే మాకు పైన చింత చిలక, తాటి చిలక, ఇంకా అక్కడ పోతే పెద్దవాగు. సో ఈ వాగులన్నీ వస్తాయి. మా మిత్రుడు మొట్టమారి వెంకటేష్, మా బాల్య మిత్రుడు, చిన్నప్పటి నుంచి అంతా ఒకే దగ్గర కలిసి చదువుకున్నాం. సో మొత్తం అసలు ఫారెస్ట్ అంతా కూడా గ్రీనరీ అయిపోయింది, మొత్తం పచ్చని చెట్లతోటి ఎంత కలకలలాడుతుందో మీరు చూడవచ్చు ఇక్కడ, ఎంత బాగుందనేది. పక్షి కిలకిల రాగాలు కూడా మీరు వినొచ్చు. ఇదంతా డీప్ ఫారెస్ట్, స్టార్టింగే డీప్ ఫారెస్ట్గా ఉంది మనకు. సో ఇక్కడ సల్లందేవుడు అని అందరూ అడవికి పోయే వాళ్ళు మమ్మల్ని చల్లగా చూడాలి, మాకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తుంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. సో ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. సో ఇటు రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. సో రెండు కూడా ఒకే దగ్గరికి వెళ్తాయి. సో ఇదేమో మనకు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా చేసినటువంటి రోడ్ ఇది. సో ఇదేమో ఇంతకుముందే అంటే పాతకాలం నుంచి కూడా వాడుతున్నటువంటి, ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కాలంటే పైకి ఎక్కాలి, కాలినడకలు వెళ్తాయి. ఇదేమో వెహికల్స్ కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అన్నట్టు. సో ఒకసారి చూద్దాం మనం ఎట్లుందనేది.